గ్రేప్ తింటే వీటి చూడండి. టేస్ట్ ఉంది కదా, పుల్ల లేదు కదా. ఇరుగుని చూస్తే మీరు భయపడతారేమో. సామాన్లు మొత్తం ఎక్కడవక్కడే ఉన్నాయి, ఇంకా ఏం ప్యాకింగ్ ఏం చేయలేదు, అలా వదిలేసాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గతనే 88. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో నా వీడియోస్ ఇన్ని రోజులు లేట్ అవ్వడానికి ఏంటి రీజన్ అనేసి అంటే, మేమైతే ఇల్లు షిఫ్ట్ అయ్యామండి. వైజాగ్ నుంచి అయితే వైజాగ్ నుంచి విజయనగరంకి అయితే షిఫ్ట్ అయ్యాము ఇల్లు. అందుకని వీడియోస్ చేయలేదనమాట ఇన్ని రోజులు. మళ్ళీ ఎంత 4-5 డేస్ అయితే గ్యాప్ వస్తుంది. ఈ షిఫ్టింగ్ అడావుడి ఇల్లు వెతుక్కొని మళ్ళీ షిఫ్ట్ అయ్యి టైంలో అయితే వీడియోస్ అయితే ఏం తీయలేకపోయాను. అందుకే ఈరోజు కొత్త ఇంట్లోకి వచ్చాక ఇంకా సామాన్లు అయితే ఏమీ ఓపెన్ చేయలేదనమాట, అన్ని ప్యాకింగ్లోనే ఉన్నాయి. వీడియో తీస్తున్నాను అనమాట ఈరోజు. ఇంకా ఈ హౌస్ అయితే, అక్కడ హౌస్ అయితే మనకి చిన్నగా ఉండేది. ఓకే, నాకు అలవాటు అయిపోయింది. 1 ఇయర్కి 2 ఇయర్స్ అయిపోయింది. అక్కడ 2 ఇయర్స్ ఉండడం వల్ల నాకు అక్కడ హౌస్ అలవాటు అయిపోయింది. చుట్టూ ఉన్న వాతావరణం ఇక్కడికి వచ్చాక మళ్ళీ నాకు కొత్తగా అయితే అనిపిస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళతో ఆల్రెడీ పరిచయం అయ్యాను, కొద్దిగా పరిచయం అయ్యారు, కానీ అంతగా అవ్వలేదన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళతో కూడా నేను ఎక్కువ పరిచయం ఏం లేదు, కానీ కనిపించేటప్పుడు మాట్లాడడం, నవ్వడం ఇలాంటివి అయితే ఉండేవి. ఇక్కడ ఇంకా అలా లేదు. పరిచయం అవ్వాలి, ఎలా ఉంటారు ఏంటో చూడాలి తరువాత. పైగా ఇల్లు కూడా పెద్దగా వచ్చింది కదా, అందుకని కొంచెం భయంగా ఉందనమాట ఇంట్లో ఉండడానికి. సో ప్రజెంట్ అయితే సామాన్లు సర్దలేదు, కానీ ఇల్లు అయితే చూపిస్తాను, నార్మల్గా చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. ఇది వచ్చేసి ఇండివిజువల్ హౌస్, బయట అంతా ఓపెన్ ప్లేస్ అనమాట. మన ఎదురుగానే ఒక గ్రౌండ్ ఉంది, క్రికెట్ ఆడుతూ ఉంటారు జనాలు, ఎప్పుడు మన ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటారు. ఓన్లీ మీకు చెట్టు అడ్డంగా ఉండడం వల్ల కొంచెం కనిపించట్లేదు క్లారిటీగా, లేకపోతే క్లారిటీ కనిపిస్తుంది. నేను కూడా ఇంకా బయటికి వెళ్ళలేదనమాట, లోపల నుంచి వీడియో తీసేస్తున్నాను. బాబు పడుకున్నాడని చెప్పి ఏదో నార్మల్గా చూపిస్తున్నాను. ఇంకా ఇది ఇండివిజువల్ హౌస్. మన ఇంటి ముందు అయితే ఫ్రీ ప్లేస్ ఉంటుంది, మొత్తం ఖాళీ అని, హౌస్లు ఏం లేవు. మన పక్కన మొత్తం హౌస్లు అయితే ఉంటాయి, లైన్గా హౌస్లు. ఎంట్రన్స్ డోర్ అండి. ఇదే కాకుండా సైడ్కి కూడా ఒక డోర్ ఇచ్చారనమాట, రెండు డోర్స్ ఉంటాయి. ఇంకా ఉయ్యాలు వచ్చేసి అక్కడ కట్టుకోవడానికి అయ్యేది కాదు, ఇక్కడ వచ్చేసి ఉయ్యాలు కట్టుకోవడానికి అయితే కొక్కేం ఒకటి ఉంది. ఇంకా ఉయ్యాలు అయితే కట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఇంక ఇప్పుడు బెడ్రూమ్లు అయితే 2 వచ్చాయి. ఫస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను రండి. ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ చూసి ఎవరు భయపడకండి, ఎందుకంటే సామాన్లు ఏమీ సర్దలేదనమాట. ప్యాకింగ్ చేసిన కొన్ని ఐటమ్స్ మొత్తం ఇలా ప్యాకింగ్తోనే పెట్టేశాము, ఇంకేం ఓపెన్ చేసి సర్దలేదు. ఓకే, తర్వాత సర్దుకోవచ్చని అవసరాన్ని వరకు అయితే తీసాము. ఫ్రిడ్జ్ మనకు అవసరం కాబట్టి, ఇంట్లో డైలీ విరిగిపోతాయి కాబట్టి ఫ్రిడ్జ్ అయితే ఒకటి ఓపెన్ చేసాము. నెక్స్ట్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి తీసాము. ఇంకా చాలా సామాన్లు అయితే మొత్తం ప్యాకింగ్లో ఉండిపోయి, టీవీ ఒకటి, ఏవో చిన్న ఐటమ్స్ మనకు కావాల్సినవి, ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ వరకు అయితే ఓపెన్ చేసాము. ఇంకా మిగతావన్నీ స్టోర్ రూమ్ చేసాము. ఒక బెడ్రూమ్ వచ్చేసి ఇదేమో దేవుడు పూజ గది అండి. ఇది ఇక్కడ మైనస్ ఏమైందంటే, పూజ గది మనకి కిచెన్లో వచ్చిందండి. పూజ గది అక్కడ మేము పాత హాల్లో ఉండేటప్పుడు ఏంటంటే హాల్లో ఉండేది ఒక సైడ్కి, ఇక్కడ వచ్చేసి కిచెన్లోనే వచ్చేసింది డైరెక్టర్ పూజ గది. ఇంక ఈ సైడ్కి ఉంది, ఇదంతా కిచెన్ అండి. కిచెన్ అయితే చాలా పెద్దగా ఉంది, మనం ఎన్ని ఐటమ్స్ అన్నీ పెట్టేసుకోవచ్చు. ఇంకా టీవీని అయితే ఇక్కడ ఫిట్ చేసాము. మనకి ర్యాక్ సరిపోలేదు టీవీకి, కొంచెం బయటకు వచ్చినట్టు ఒక సైడ్కి వచ్చినట్లయితే ఇక్కడ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇదైతే ఇక్కడ సెట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఈ సెకండ్ బెడ్రూమ్ ఉంది కదా, ఆ బెడ్రూమ్ చూపిస్తాను రండి. ఇందులోనూ కూడా అలాగే ఉంటాయి సామాన్లు, చూసి భయపడకండి. ఇదిగోండి మొత్తం మనం మంచం ఉంది, ఇదేమి ఇంకా ఫిట్ చేయలేదనమాట, ఇది కూడా ఇందులో పెట్టి వదిలేసాము. ఇంకా బట్టలు మనం ఏవేవి యూజ్ చేస్తామో ఇప్పుడు కావాల్సిన ప్రజెంట్ బట్టల వరకు అయితే కొన్ని తీసి సర్దేసి పెట్టాను. మిగతావన్నీ అలాగే ఉన్నాయి, అన్ని ప్యాకింగ్లోనే ఉంచాను. ఇంకా ఓపెనింగ్ అయితే ఏం చేయలేదు, ఓపెన్ చేయకుండా ఉంచాను. ప్రజెంట్ అవసరం వరకే ఓపెన్ చేసి పెట్టాను అనమాట. ఈ 2 బెడ్రూమ్స్ వచ్చాయండి. ఇల్లు అయితే పెద్ద హౌస్, చిన్నదేం కాదు, పెద్దగానే ఉంది హౌస్ అయితే. ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను నార్మల్గా షూట్ చేశాను, మొత్తం ఇదేమో హోమ్ టూర్ కాదండి. జస్ట్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం కదా, షిఫ్ట్ అయినాక ఈ ఇల్లు ఎలా ఉంది అని చెప్పడానికే తీశాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఇంట్లోకి వచ్చాక నాకు వీడియోస్ తీసుకోవడానికి అయితే ఎక్కడ ప్లేస్ దొరకట్లేదు. మొత్తం లైట్ ఆన్ చేస్తేనే వెలుతురు వస్తుంది, లేకపోతే ఇంకేం రావట్లేదు. అదొకటి ఇబ్బంది అయిపోతుంది. ఇంకా వీడియో తీద్దామని చెప్పిన, ఆ ఇంట్లో ఉండేటప్పుడు చుట్టూ విండోస్ ఉండేవి కదా, ఓపెన్ చేస్తే లైటింగ్ అనేది ఇంట్లోకి వచ్చేది. ఇక్కడ విండోస్ అయితే ఏం లేవు చుట్టూ,
మనకి ఎంట్రన్స్లో 2 డోర్స్ ఉన్నాయి కదా, అవతల బెడ్రూమ్కి ఒక విండో వచ్చింది అంతే, ఇంకా ఏం లేదు, ఇవేం లేవన్నమాట. ఇంకా చూపించాను కదా 2 బెడ్రూమ్స్ వచ్చాయి, డబుల్ బెడ్రూమ్ హౌస్, ఇంకా హాలు, కిచెన్లోనే దేవుడి గది అయితే వచ్చేసింది. ఇంతేనండి ఈ హౌస్ వచ్చేసి. కాకపోతే అక్కడైతే సింగిల్ బెడ్రూమ్, ఇక్కడ వచ్చేసి డబుల్ బెడ్రూమ్, అంతే తేడా. ఇంక ఇదంతా కొత్తగా అనిపిస్తుంది నాకు. ఎలా ఉంటుంది ఏంటో, ఆ ఇంట్లో అన్ని గుడ్ మెమరీస్, ఈ ఇంట్లో ఎలా ఉంటాయి ఇంకా చూడాలి. సో ఇక్కడ వచ్చేసి నార్మల్గా ఇల్లు అయితే చూపిస్తాను. మేము విజయనగరంలోకి వచ్చాక ఇదండి మా హౌస్. ఇంకింట్లో లక్కీ బాబు సైలెంట్గా అయిపోయాడని బయట పార్క్ అవుతాము. లక్కీ గట్టి పట్టుకో నాన్న, గట్టి పట్టుకో. దిగవా, కిందకి రావా? కిందకి రావాలకి 2 చేతులతో పట్టుకో, తర్వాత అవన్నీ. ఇంక ఇది విజయనగరం పార్కు ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో అయితే మసాము. ఇంకా లోపలికి వెళ్ళాక చిన్నపిల్లలకి ఆడుకోవడానికి అయితే బాగున్నాయి. పిల్లలు ఎవరైనా ఆడుకోవాలి, సండే హాలిడేస్ ఇలాంటివి ఏవైనా ఉంటే ఈ పార్క్ తీసుకొస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే పిల్లలకి సంబంధించినవన్నీ ఉన్నాయి పార్కులోని. ఇంకా చుట్టూ చెట్లు కదా, లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ పార్కులో. లక్కీ చిచ్చి ఓకే అయితే అక్కడ కూర్చోబెట్టు, అక్కడికి అందుతుందా నీకు? చల్లకుండా గ్రేప్ పెడుతున్నాను, గ్రేప్ తింటే వీటి చూడండి. తిన్నా అన్న, బాగుంటుంది, గ్రేపులు తినాలి తెలుసా, టేస్ట్ ఉంది కదా, పుల్ల లేదు కదా. అమ్మో తిని నాన్న. లక్కీ లక్కీ నేను తిని ఎలా చెప్పురా. బూజీ 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 రా, ఇన్ని వేసాలు, మస్తు వేసాలన్నీ. తిను, బయట వేయకూడదు, తినేలా. ఒక్క ముక్క తిన్నంత వరకు ఇలా చేస్తాడు, తినేసాడంటే ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ తింటాడు. రా ఇట్రా, ఇటువైపు రా. పో అయితే, బాయ్ అయితే, నేను తింటా పో. ఇంక ఈరోజు పార్కులో అయితే లక్కీ బాబు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పార్కులో అన్నిటితో ఆడుకున్నాడు సరదాగా. నేను అనుకున్నా కొంచెం డల్ అవుతాడేమో పార్కులో, ఏం తెలియదు కదా అనుకున్నాను, కానీ మంచి కూర్చున్నాడు. ఉయ్యాలంటే వీడియో తీయలేదు, కానీ ఉయ్యాలు కూడా ఉంది చిన్నపిల్లలది. దానిపైన అయితే వీడు పట్టుకోవాలేమో, పట్టుకోకపోతే కింద పడతాడేమో అనుకున్నాను, కానీ వదిలిస్తే ఏం చక్కగా కూర్చొని ఊగాడనమాట మంచిగా. ఇంకా మావాడైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండి. పార్క్ అయితే చాలా బాగుంది. మీరు విజయనగరం దగ్గరలో ఉంటే పార్క్ అయితే వెళ్ళండి. చుట్టూ వాతావరణం కూడా చల్లగా సూపర్గా ఉంది ఈ సమ్మర్లో, ఎందుకంటే మొత్తం చెట్లేని, పార్క్ మొత్తం చెట్లే ఎక్కువ ఉన్నాయి. ఇంకా పార్క్ అయితే ఫైనల్గా చూసామండి. ఇంకా ఇంటికి వచ్చాక నైట్కి వచ్చేసి పరోటా చేస్తున్నాను. అది కూడా ఏంటో తెలుసా, ఆలు పరోటా. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తుందో ఏంటని. పరోటా మాత్రం సూపర్గా వచ్చింది, ఆలు పరోటా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేస్తే వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఈసారికి అయితే చూడట్లేదు, ఎందుకంటే నేనే ట్రై చేశాను కాబట్టి. మా లక్కీ తినడం నేర్చినప్పటి నుంచి నేను ఏం వంట చేసినా సరే ఫస్ట్ మా లక్కీ బాబా టేస్ట్ చేస్తాడనమాట. అది లక్కీ, ఇలా చపాతీలు ఇవి అయితే మంచి తినేస్తావు, అన్నం అయితే మాత్రం తినవు. ఆలు పరోటా నచ్చింది, ఆలు పరోటా గుడ్ బాయ్ అమ్మ. ఆలు పరోటాలు ఇలాంటివి ఏవైనా ఉంటే మాత్రం మంచిగా తింటాడు, లేకపోతే మాత్రం అన్నం వచ్చిందంటే ఏడుపు స్టార్ట్ చేస్తాడు. అల్లరి తల్లి
మా వాడికి వచ్చేసి ఇంకా ఆలు పరోటాలో ఇందులో మాకైతే కారం వేసి కలిపాను, కానీ వీడికైతే కారం లేకుండా కొంచెం చప్పగా వేసి పెట్టేశాను అనమాట. కారం లేకుండా వీడి వరకు ఒక చిన్న పరోటా ఒకటి చేసిస్తే మా బాబుకి ఇది సరిపోతుంది, తినేస్తాడు ఇంకా నైట్కి. తినడేమో అనుకున్నా. నేను కూడా ఈ ఆలు పరోటా చేయడం ఫస్ట్ టైము, ఎలా వస్తుందో ఏంటో అనుకున్నా, కానీ ఓకే బాగానే వచ్చింది. ఆలు పరోటా బాగానే కాదు, సూపర్గా వచ్చింది. అందుకనే వీడియో కూడా తీయలేదు. ఒకవేళ బాగా రాకపోతే మళ్ళీ వీడియో తీసి వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి నేను తీయలేదు. ఇప్పుడు చేశాను కాబట్టి బాగా వచ్చింది. నెక్స్ట్ టైము ఈ ఆలు పరోటా ఎలా చేసుకోవాలని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. లక్కీ 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 నీకు ఎందుకు నాన్న అవన్నీ నువ్వు చైర్స్ ఆ రూమ్లో ఉన్నవి ఈ రూమ్కి తీసుకొస్తున్నావు? ఎందుకు చెప్పు, ఎందుకు చెప్పు నీకు? ఏది ఒక దగ్గర ఉంచో. ఫోన్ పగిలి డ్యాన్స్ డ్యాన్స్ ఎలా నన్ను డ్యాన్స్ లైక్ ఎలా డ్యాన్స్ చెప్పు. డ్యాన్స్ చేస్తే ఆలు పొరటిస్తా, లేకపోతే లేదు. డ్యాన్స్ డ్యాన్స్ చేయి నన్ను, డ్యాన్స్ 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 బేబీ డ్యాన్స్. గోదావరి గట్టు మీద రామచిలకనే డ్యాన్స్ ఎలా వేస్తావు? నీ జంట కట్టుకున్న చందమామనే. అక్కడికి వెళ్ళి వీడియోలో కనిపించట్లేదు పండు. ఇప్పుడే ఇప్పుడే లక్కీ లక్కీ ఎలా? గోదావరి గట్టు మీద రామచిలకనే. 2 కాలు ఒకేసారి పైకి ఎత్తాడు, తప్పని పడాడు. లక్కీ డాన్స్ రాయివా, డాన్స్ ఇవా, కూర్చొని అమ్మో 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 వావ్. ఇంకా వీడియో చూశారు కదండి. ఈ వీడియో వచ్చేసి ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి. వీడియోస్ విజిట్ చేసి వీడియోస్ నచ్చినట్లయితేనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది అడుగుతున్నారు వీడియోస్ పెట్టేటప్పుడు మనకి నోటిఫికేషన్ రావట్లేదు అని. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఏమైనా వీడియోస్ పెట్టినట్లయితే నోటిఫికేషన్స్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే వీడియో ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఎప్పటికీ అలాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.